కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల ఈ సంజయ్ మహాపాదయాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, పాదయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాదయాత్ర చేపట్టారు. ఎందుకంటే రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యంగా రైతులకు సంబంధించి వడ్ల కొనుగోలే కావచ్చు, బోనస్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రైతులను మోసం చేస్తుందంటూ మరోవైపు రైతులకు బాసటగా నిలవాలనే నేపథ్యంలో ఈరోజు కోరుట్ల నుంచి కూడా పాదయాత్ర చేపట్టారు. అడుగడుగున కూడా ఇటు రైతులు పెద్ద ఎత్తున నీరాజనం పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున రైతులతో పాటు తాను నడుస్తూ అంటే రైతులకు బాసటగా ఉండాలని ఒక లక్ష్యం మనకు స్పష్టంగా ప్రతి చోట కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ రైతులు తమ వంతు కర్తవ్యంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి పాదయాత్రకు స్పందన తెలియజేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనకు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల అంటే రుణమాఫీ కావచ్చు, రైతుల కొనుగోలు కావచ్చు, అకాల వర్షాలు వస్తున్నాయి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇలాంటి విషయంలో అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వైఖరి పట్ల బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని రైతులకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో మీరు పాదయాత్ర చేపట్టారు కదా, అంటే మీరు వస్తున్నప్పుడు మీకు ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్? నిజానికి నేను ఇవాళ రైతుల కోసం అని చెప్పేసి ఇవాళ పాదయాత్ర మొదలుపెట్టినా. కానీ అక్కడి నుండి ఇక్కడ వరకు దగ్గర ఇప్పటికి 18 కిలోమీటర్లు నడిచినాం మేము. దగ్గర అక్కడి నుంచి ఇక్కడ వరకు రైతులు కాదు, రైతులే కాకుండా ప్రతి ఒక్క వర్గం వాళ్ళు రోడ్డు పక్కన ప్రతి ఒక్క మా ముసలమ్మలు, మహిళలు, మత్స్యకారులు వచ్చినారు, గౌడనలు వచ్చినారు. ప్రతి ఒక్క వర్గం వాళ్ళు సార్ మా గురించి కూడా మీరు పాదయాత్రలో మా గురించి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి సార్ అనే పరిస్థితి వచ్చింది. అన్ని వర్గాలను, రైతులను, మత్స్యకారులను, గొల్ల కుర్మలను, చేనేత కార్మికులను, మహిళలను, అన్ని వర్గాలను మోసం చేసినారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. మేము అడిగేది ఒకటే, ఇవాళ కనీసం నాయన ఈ చేత కాకపోతే పర్వాలేదు, కానీ దయచేసి ఎన్నో ఏళ్లు కష్టపడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ మళ్లీ రైతులు గత 10 ఏళ్ల క్రితం ఎట్లా ఉన్నారో ఆత్మహత్యలు, తిండి కోసం కష్టపడడం, ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి కేసీఆర్ గారు చేసిన పథకాలే మీరు మళ్లీ అవన్నీ కూడా ఆ ప్రకారమే పాటించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీది కొత్త పథకాలు మీతో కావు, 100% కావు. దయచేసి కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు గాని, కేసీఆర్ గారు ఇచ్చిన రుణమాఫీ గాని, కేసీఆర్ గారు ఇచ్చిన ఉదాహరణకి ఇవాళ నవంబర్ 2వ వారం ఇప్పటి వరకు ఇంకా ఇక్కడ ఇప్పుడు మధ్యలో ఒక 4 రోజులైంది పాపం రైతులు వాళ్ళ వరి వేసుకొని మార్కెట్ లో ఇప్పటి వరకు ఇంకా కొనుగోలు జరగలేదు. ఇది అన్నా కనీసం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆగస్టు సెప్టెంబర్ నెలలో అగ్రిమెంట్ అయిపోయేది రైస్ మిల్లతోని. రెడీగా గోనె సంచులు కూడా కేసీఆర్ గారే గోనె సంచులు అడిగున్నాయని కనుక్కున్న కాలం అది. ఇవాళ అడిగేవాడు దిక్కులేడని చెప్పి రైతులు ముర్రని ముత్తుకుంటా ఉన్నారు. సో దయచేసి ప్రభుత్వాన్ని కోరేది అన్ని వర్గాల వారికి కూడా కేవలం కేసీఆర్ గారు ఏం చేశారో అదొక్కటి చేయండి, సరిపోతుంది నాయన అని చెప్పి వేడుకుంటా ఉన్నాను మీ మీడియా ద్వారా. అంటే ముఖ్యంగా సార్ ఇప్పుడు చూసుకుంటే రైతులు కళ్ళాల్లో 10-15 రోజులు పోసి ఎండకు ఎండుతున్నాయి, వానకు దడుస్తున్నాయి, తాము పండించిన పంట తమ కళ్ళ ముందు ఎండిపోతుంటే కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అని చెప్పి ఆందోళన చేస్తున్న వ్యక్తి అంటే మనకు ప్రతి చోట కూడా రైతుల్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీరు వారి వద్దకు స్వయంగా వెళ్లారు కదా, బాసటగా నిలుస్తారు, అంటే అప్పుడు రైతాంగాలు మీరు ఏం చెప్తారు? వాళ్ళు మీకు ఏడుస్తా ఉన్నారు. 4 రోజులైంది. వాళ్ళు వెంటనే పోగానే బాపు మా కేసీఆర్ ఏడి అని అడిగే పరిస్థితి. అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా కళ్ళాల దగ్గర నిల్చుంటే అదే పరిస్థితి, ఎక్కడ పోయినా అదే పరిస్థితి. వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు చేయబట్టే కదా ఇంత వడ్లు పండుతా ఉన్నాయి, కనీసం కేసీఆర్ చేయబట్టి వడ్లు పండిన వడ్లనన్నా కొనమనండి దయచేసి అని చెప్పేసి అడుక్కుంటున్న పరిస్థితి వచ్చింది. ఇంత అవగాహన రాహిత్యం ఉన్న ప్రభుత్వాన్ని కేవలం కనీసం కేసీఆర్ గారు ఒక పాలసీ పెట్టారు, ఆ పాలసీ ప్రకారం మీరు ఆ పద్ధతి ప్రకారం ఫాలో అయిపోతే సరిపోతుంది. అది కూడా చేయలేని నిస్సహాయతలో మీరున్నారంటే ఎంత దిగజారిపోయిన రాజకీయమో మీరు అర్థం చేసుకోవాలి. కేవలం కేసీఆర్ గారు చేసినటువంటినే ఆగస్టులో రెడీగా అగ్రిమెంట్లు చేసుకోండి, రైస్ మిల్ తోని గన్ని బ్యాగ్స్ తయారు చేసుకోండి, సెప్టెంబర్ అక్టోబర్ కల్లా స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ లో వడ్లు కొనుగోలు స్టార్ట్ చేయండి, సింపుల్. అది కూడా చేయలేని
ఇంకా పదాలు దద్దమ్మలని చెప్పి వాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది తప్ప ఇంత దారుణంగా ఉందంటే ఇవాళ రైతుల పరిస్థితి. అటు రైతు బంధు రాదు, అటు రుణమాఫీ రాలే, ఆఖరికి వాళ్ళు పండించిన పంట కూడా కొనట్లేదంటే ఇవాళ ఏమవుతోంది, రైతులందరూ కూడా 1600కు 1700కు వాళ్ళ వరి అమ్మేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా వరి కొనుగోలు చేయట్లేదు కాబట్టి వాళ్ళు లాస్ట్కి పాపం వరి అమ్మేసుకుంటా ఉన్నారు. వాళ్ళు పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఇవాళ రైతులు ఉన్నారు. సో అందుకే ఇప్పటికన్నా ప్రభుత్వం మేలుకొని తొందరగా రైతులకు కష్టం కాకుండా వెంటనే వరి కొనుగోలు చేయాలి. అట్లానే నా రిక్వెస్ట్ ఏంటంటే నవంబర్ అయిపోతా ఉంది, యాసంగి మళ్ళీ స్టార్ట్ అవుతా ఉంది. దయచేసి మళ్ళీ వాళ్ళకి రావాల్సిన కనీసం ఇప్పుడన్నా ఒక రైతు బంధు ఆల్రెడీ ఎగ్గొట్టేశారు, ఇప్పుడన్నా మీ రైతు భరోసా అవసరం లేదు కానీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 5,000 రూపాయలన్నా ఎకరానికి వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు ఎందుకంటే రైతు జేబులో డబ్బులు లేవు, చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంత తొందరగా వీళ్ళకి తొందరగా రైతులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వం కోరుతారు. మీరు చెప్పినట్టుగా 500 రుణమాఫీ కాలేదు అంటే 500 బోనస్ రాలేదు, రుణమాఫీ కాలేదు, రైతు బంధు రావట్లేదు, బొడ్లు కొనట్లేదు అంటే ఇన్ని అవస్థల మధ్యలో రైతాంగానికి భరోసాగా మీరు ఏం పిలిపిస్తారు? 100% రైతులు మాత్రం గట్టిగా ఉండండి, మేము తప్పకుండా మీకోసం పోరాడతాము. 100% మీ అందరికి ఇప్పుడు యాసంగిలో రైతు బంధు వచ్చేటట్టు మేము అవసరమైతే ప్రాణాలకైనా తెగించి పోరాడతాం బీఆర్ఎస్ కార్యకర్తలుగా. అందుకొరకే ఇవాళ చేస్తా ఉన్నాం. ఇవాళ ఎగ్గొట్టారు కదా అని మీరు నిరుత్సాహపడొద్దు.